హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అటు సరైన ట్రావెల్స్ కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఎంజీబీఎస్ దగ్గరికి వెళ్దాం. ఎంజీబీఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, ఏంటి ఎంజీబీఎస్ దగ్గర ఎటువంటి సందడి నెలకొంది? మరి ట్రావెల్స్ చేయడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అదనపు సౌకర్యాలు ఏమైనా ఏర్పాటు చేశారా? థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్ నగరంలో కాంక్రీట్ జంగిల్లో గడిపినటువంటి పట్టణ ప్రజలంతా కూడా ప్రస్తుతం పల్లెకి పయనమైనటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతికి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పల్లెలకు బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలంతా కూడా ఒకవైపు ఆర్టీసీతో పాటు మరొక వైపు రైల్వే కానీ ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తూ కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరేందుకు వారంతా కూడా ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు ప్రస్తుతం లక్షల సంఖ్యలో ప్రయాణికులంతా కూడా తమ గమ్యస్థానాలకు వెళ్తారు. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ఇప్పటికే చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది సంక్రాంతికి దాదాపు వందల సంఖ్యలో దాదాపు వేల సంఖ్యలో ప్రత్యేకంగా స్పెషల్ బస్సులని ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది 6400 స్పెషల్ సర్వీసులను సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు అదేవిధంగా ఏపీకి వివిధ జిల్లాలకి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామంటూ కూడా టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూస్తే మాత్రం ఇక్కడ దాదాపు ప్రయాణికులకు సంబంధించినటువంటి బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి బస్సులు కూడా సమయానికి రాకపోవడం కానీ అదేవిధంగా బస్సులకు సంబంధించినటువంటి అంశంలో వైపు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేశాము, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా తమ పల్లెలకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు కూడా సౌకర్యవంతంగా ప్రతి ఏర్పాటు చేశామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కానీ ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తుంటే మరొకవైపు ఆర్టీసీ ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసాం, దాంట్లో 50% పెంచి మరీ ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ ఇక్కడ బస్సులు అందుబాటులో లేవంటూ కూడా కొంతమంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు గంటల తరబడి వేచి చూస్తున్నప్పటికీ బస్సులు మాత్రం ఇక్కడికి రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కాంక్రీట్ జంగిల్లో గడిపినటువంటి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము అనంతపురం వెళ్ళాలండి. బస్ సర్వీసులు ఏమన్నా అందుబాటులో ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. ప్రత్యేకంగా 6000 బస్సులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. బాగున్నాయండి, బాగున్నాయి, అందరికీ కన్వీనియంట్గా ఉన్నాయి. కానీ ఫేర్ పెంచారు, అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒకవైపు ఏమో ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు 50% టికెట్ రేట్లు పెంచారు, మరొక వైపు ఏమో ప్రైవేట్ ట్రావెల్స్ దానికి అదను 3-4 రేట్లు పెంచి రేట్లు దండుకుంటున్నారు. ఒకవైపు ఆర్టీసీ కూడా అదే పాటిస్తుంది. అది వాళ్ళ ఇన్కమ్కి ఆర్టీసీకి వస్తే మంచిదే కదండి. అది ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే మనకు రాదు, ఏమి యూజ్ ఉండదు. ఆర్టీసీకి వెళ్తే వాళ్ళు ఫెసిలిటీస్ పెంచుతారు ఫ్యూచర్లో, ఇన్కమ్ బాగా వస్తే. అదే అనంతపురం వెళ్తున్నారు మీరు ఆల్రెడీ బస్ టికెట్ బుక్ చేసుకున్నారా లేదంటే ఇక్కడికి వచ్చి? లేదండి, ఇక్కడ వచ్చి సీట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకుని ఎక్కాలి. కనుక్కున్నారా కౌంటర్లో? అనంతపురంకి సంబంధించిన కనుక్కున్నామండి. 9 ప్లాట్ఫామ్ ఇక్కడికి వచ్చాము. మొత్తాన్ని చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించి ఒకవైపు 50% రేట్లు పెంచినప్పటికీ ఒకవైపు సరైనటువంటి సమయంలో దాదాపు 6000కు పైగా కూడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం కొంత సంతోషంగా ఉందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి బస్సులు ట్రావెల్స్ అన్ని కూడా బస్సులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడవచ్చు నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ కానీ అదేవిధంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కానీ మరొకవైపు జూబ్లీ బస్ స్టేషన్ కానీ దాంతోపాటు మరొకవైపు నగరంలో ప్రత్యేకంగా సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కానీ ఏపీకి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించి ఎవరు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నగరంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా పల్లెలకి తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతికి ఆనందంగా గడిపేందుకు ప్రత్యేకంగా రవాణా వ్యవస్థ అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద అయితే ప్రస్తుతం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.